Hello everyone, welcome to మన కాలేజ్ అండ్ టుడేస్ టాపిక్ ఈ స్పెషల్ లాజిక్ గేట్స్. ఓకేనా, ప్రీవియస్ చెప్పుకుంది మనం బేసిక్ గేట్స్ చెప్పుకున్నాం, యూనివర్సల్ గేట్స్ చెప్పుకున్నాం. అండ్ ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ స్పెషల్ లాజిక్ గేట్స్. స్పెషల్ లాజిక్ గేట్స్ అని వేటిని అంటామంటే ఎక్స్క్లూజివ్ ఆర్, సింప్లీ కాల్డ్ యాజ్ XOR గేట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ NOR, సింప్లీ కాల్డ్ యాజ్ XNOR గేట్. ఎక్స్క్లూజివ్ OR అండ్ XNOR గేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ ఫంక్షన్ లాజిక్ గేట్స్ అన్నమాట. ఓకేనా, XOR ఆపరేషన్ చూద్దాం, XNOR ఆపరేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ XOR గేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, XOR ఎక్స్క్లూజివ్. ఫస్ట్ వన్ ఎక్స్క్లూజివ్ ఆర్కి ఏం చేయాలంటే అవుట్పుట్ ఫంక్షన్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆర్ XOR, దీని అవుట్పుట్ ఫంక్షన్ ఏంటంటే y ఈక్వల్ టు a బార్ b ప్లస్ a b బార్ అనమాట. a బార్ b ప్లస్ a b బార్. దీన్ని a ఇట్లా ప్లస్ పెట్టేసి దానికి సర్కిల్ పెట్టేస్తే ఏ ఎక్స్క్లూజివ్ బి అంటారు. ఓకేనా, ఏ ఎక్స్క్లూజివ్ బి. సో దీనికి మనం ఏం చేద్దాం, లాజిక్ గేట్ డ్రా చేద్దాం. ఓకేనా, సో దీనికి లాజిక్ గేట్స్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఎలా లాజిక్ గేట్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనకి ఏ బార్ కావాలి. ఏ బార్ కావాలంటే నాట్ గేట్ కదా, ఫస్ట్ ఏ అనేది ప్రైమరీ ఇన్పుట్ తీసుకోండి. ఓకేనా, ఏ బార్ కావాలంటే నాట్ గేట్ పెట్టేయండి. నాట్ గేట్ పెట్టేసి అవుట్పుట్ తీసుకోండి. ఏ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఆఫ్ నాట్ గేట్ ఏ బార్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి బి ఉంది, బి ఇట్లా డైరెక్ట్ తీసేసుకోండి, బి డైరెక్ట్ తీసుకోండి. ఈ రెండు ఏమైపోయాయి, సో దిస్ వన్ ఇస్ బి. ఈ రెండు ఏమైపోయాయి, మల్టిప్లై అయ్యాయి. మల్టిప్లై అయితే ఏం కావాలి మనకి, అండ్ గేట్ కావాలి. ఇవన్నీ బేసిక్ గేట్స్ నుంచి ప్రతి క్లాస్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుందమ్మా. సో ఈ రెండు ఇన్పుట్స్, ఎన్నైనా ఇన్పుట్స్ ఉండాలి. అండ్ గేట్ కాన్సెప్ట్ ఏంటి, మల్టిప్లై చేసేసి అవుట్పుట్, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్ ఆర్ సెకండ్ ఇన్పుట్ ఇంటూ ఫస్ట్ ఇన్పుట్, ఇన్పుట్స్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ డేటా ఏమొస్తుంది, ఏ బార్ ఇంటూ బి. ఈ ఫంక్షన్ వచ్చేది, ఇది పక్కన పెట్టేద్దాం, సెకండ్ ఫంక్షన్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఫంక్షన్కి ఈ రెండు ఏమైపోయాయి, మళ్ళీ మల్టిప్లై అయ్యాయి కదా. మల్టిప్లై అయ్యాలంటే మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలంటే అండ్ గేటే మనకు కావాల్సింది. సో అండ్ గేటే తీసుకోండి. సో అండ్ గేట్ తీసుకొని అండ్ గేట్ ఫస్ట్ ఇన్పుట్ ఏ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఏ తీసుకోకుండా ఏ నుంచి కనెక్షన్ దానికి డైరెక్ట్ దీనికి ఇచ్చేయండి. ఓకేనా, నెక్స్ట్ బి ఉంది కదా, ఇది ఏ అయిపోతుంది. ఏ బి బార్ కావాలి మనకు. బి బార్ అంటే నాట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది బార్ పెట్టేసుకోండి. ఇది బి ఇస్తే నాట్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, బి బార్ వస్తుంది. ఇది తీసుకెళ్ళి దీనికి పెట్టేసింది, రైట్. సో టూ ఇన్పుట్స్ ఇచ్చాను, ఏ ఇంటూ బి బార్. అవుట్పుట్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి, ఏ ఇంటూ బి బార్. ఈ ఫంక్షన్ వచ్చింది, ఈ ఫంక్షన్ వచ్చింది, మధ్యలో ఏముంది ప్లస్. ప్లస్ అంటే ఏం గుర్తు రావాలి మనకి, ఆర్ గేట్. టూ ఇన్పుట్ ఫంక్షన్స్ ఉంటే ఏవైనా ఏబి అని కాదు, ఏదైనా డేటా ఇన్పుట్ ఉండని ఇన్పుట్స్ని యాడ్ చేసేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసే కాన్సెప్ట్ ఏంది, ఆర్ గేట్ అనమాట. మల్టిప్లై చేసేది యాండ్ గేట్ అనమాట. ఓకేనా, సో అవుట్పుట్ ఫంక్షన్ ఈజ్ వై ఈక్వల్ టు ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ ఆర్ సెకండ్ ఇన్పుట్ ప్లస్ ఫస్ట్ ఇన్పుట్. ఇన్పుట్స్ ఉంటే వాటిని యాడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ డేటా ఏంది, ఏ బార్ ఇంటూ బి ప్లస్ సెకండ్ ఇన్పుట్ ఏ బి బార్. యాక్చువల్గా ఇలా డ్రా చేయాలి. ఈక్వేషన్ నుంచి ఈక్వలెంట్ సర్క్యూట్ అంటాం, అదే ఈక్వలెంట్ సర్క్యూట్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో దిస్ వన్ ఈస్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, XOR గేట్ ఈక్వలెంట్ సర్క్యూట్. అవుట్పుట్ ఫంక్షన్ ఈస్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అనమాట. సో దీనికి సింబల్ డ్రా చేయాలి. సింబల్ ఎలా డ్రా చేస్తామంటే లెట్ us see, సింబల్ డ్రా చేసే ప్రాసెస్ చూద్దాం. ఈక్వలెంట్ సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది, లైక్ ఇలా జస్ట్ ఆర్ గేట్ లాగే ముందు ఇట్లా ఒక లైన్ వచ్చేది ఫామ్ అయిపోతుంది. జస్ట్ ఏం లేదు, సింబల్ డ్రా చేసేసి XOR గేట్ని ఇలా ఒక ముందు ఒక లైన్ పెట్టేసుకోండి. ఇది ఆర్ గేట్ లాగే ఉంటుంది. ఇలా ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తూ చదవండి, మీకు చాలా ఈజీ, డెడ్ ఈజీగా. డిఈ ఈజ్ నథింగ్ బట్ డెడ్ ఈజీ. లాజిక్స్ అంతే, 1 or 0. అర్థమైతే 100% అర్థం అవ్వాలి, లేదంటే 0%. ఒక కాన్సెప్ట్ వైజ్ చదివితే చాలా ఈజీ. సో దీని ఫంక్షన్ వై ఈక్వల్ టు ఏంటి, ఏ ఎక్స్క్లూజివ్ బి. దీన్ని ఏమంటాం మనం, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అనమాట. ఇవి ఇన్పుట్స్, ఇది అవుట్పుట్. దీన్ని ఏమంటాం మనం, సింబల్. సో దిస్ వన్ ఈస్ సింబల్, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. సో ఇన్పుట్ వాల్యూస్కి అవుట్పుట్కి రిలేషన్కి ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. ట్రూత్ టేబుల్ చేసేటప్పుడు 0 0 0 1 1 0 1 1
2 ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 పాసిబుల్ కండిషన్స్. అవుట్పుట్ డేటా ఏమొస్తుందంటే 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ డేటా ఇస్ 0, 0 1 ఉన్నప్పుడు 1, 1 0 ఉన్నప్పుడు 1, 1 1 ఉన్నప్పుడు 0. ఎలా వస్తాయంటే మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో బోత్ ఇన్పుట్స్ వాల్యూస్ ఆర్ సేమ్ అంటే 0 0 అన్నా ఉండని 1 1 అన్నా ఉండాలి. ఇన్పుట్ డేటా సేమ్, గుర్తుపెట్టుకునే ప్రాసెస్. బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ 0 0 or 1 1. అవుట్పుట్ డేటా బికమ్స్ low or 0. When inputs are not equal 0 1 or 1 0, అవుట్పుట్ డేటా బికమ్స్ హై. అలా గుర్తుపెట్టుకోండి. లేదు సార్ నాకు చేసి చూపించండి ఎలా వస్తాయి, నాకు అర్థం అవ్వట్లేదు అంటే సరే చేద్దాం, దాన్ని ఏమన్నా కొంచెం టైం తీసుకుంటాను అంతే క్లాస్లో. సో ఫస్ట్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఇది అవుట్పుట్ ఫంక్షన్, దాన్ని ఏ ఎక్స్క్లూజివ్ బి అంటాం. సో ఫస్ట్ ఇన్పుట్ డేటా 0 0, ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, ఏ వాల్యూ 0, బి వాల్యూ 0. సో ఏ బార్ ఏమైపోతుంది, దీని వాల్యూ ఏ బార్ ఈక్వల్ ఏమవుతుంది, 0కి అపోజిట్ వాల్యూ 1. సో బి బార్ ఏమవుతుంది 1. ఓకేనా. ఇక్కడ ఫంక్షన్ అనేది ఫస్ట్ 1, ఏ బార్ వాల్యూ ఎంత 1, 1 ఇంటూ బి వాల్యూ ఎంత 0, ప్లస్ ఏ వాల్యూ ఎంత 0, బి వాల్యూ ఎంత, బి బార్ వాల్యూ ఎంత 1, 1 ఇంటూ 0 0, ప్లస్ 0 ఇంటూ 1 0, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0. ఈ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 కదా. ఏ బార్ ఎంత అయిపోతుంది 1 అవుతుంది, బి బార్ ఏమవుతుంది దీనికి అపోజిట్ కదా 0 అవుతుంది. ఫంక్షన్ ఏంటి మనకి, అవుట్పుట్ ఫంక్షన్ ఏ బార్ ఇంటూ బి ప్లస్ ఏ బి బార్ కదా. ఏ బార్ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత 1, రైట్. ఏ వాల్యూ ఎంత 0, బి బార్ వాల్యూ ఎంత 0, 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0, 1 ప్లస్ 0 1. ఆ 1 అనేది ఇక్కడ వేస్తాం. ఓకేనా. అలాగే రిమైనింగ్ అన్ని వాల్యూస్ చేస్తాం. థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ కూడా ఇట్లా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాలి. 0 1 1 0. అండర్స్టూడ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, స్పెషల్ గేట్స్లో. నెక్స్ట్ ఎక్స్నార్ గేట్స్ చూద్దాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్స్నార్ ఇస్ ద కాంప్లిమెంటేషన్ ఆఫ్ ఎక్స్ఆర్ గేట్ అనమాట. ఎక్స్ఆర్ గేట్కి అపోజిట్ వాల్యూ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఎక్స్నార్ గేట్ అంటాం. ఓకే. సో ఎక్స్నార్ గేట్ ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ఆర్ గేట్ కదా, దీనికి అపోజిట్ అంటే అవుట్పుట్లో నాట్ గేట్ పెడితే సరిపోతుంది. సేమ్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయండి. సేమ్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసిన, అవుట్పుట్లో నాట్ గేట్ పెట్టేసిన, అంతే. ఫంక్షన్ అనేది ఎక్స్నార్ల కన్నా దానికి అపోజిట్ వాల్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. లెట్ us see ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకుంటే మనం ఇందాక చేసాం కదా, సేమ్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఇక్కడ వరకు ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, ఇది కదా, ఇది ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఆపరేషన్. దీనికి అవుట్పుట్లో ఒక నాట్ గేట్ పెట్టేయండి. నాట్ గేట్ పెట్టేస్తే ఇది ఇన్పుట్ అయిపోతుంది దీనికి డేటా, ఈ ఇన్పుట్ డేటా ఇది అయిపోతుంది. దానికి అపోజిట్ వాల్యూ అంటే బార్ వాల్యూ వస్తుంది. చూడండి ఇక్కడ బార్ వాల్యూ అంటే ఏం చేయాలి చూడండి, నాట్ గేట్ పెట్టేస్తాం కదా, అవుట్పుట్ డేటా బార్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఓకేనా. ఇది ఎక్స్ఆర్ ఆపరేషన్. దానికి అపోజిట్ అంటే నాట్, అవుట్పుట్ సెక్షన్లో నాట్ వచ్చింది. ఓకేనా. సో మనకు డిమోర్గన్స్ థియరమ్స్ ఫార్ములాస్ తెలుసు. ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. ఈ కంప్లీట్ టర్మ్ని ఏ అనుకో, ఈ కంప్లీట్ టర్మ్ని బి అనుకో. ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. ఈ థియరమ్స్ గుర్తుంటే ప్రతి ఎక్స్ప్రెషన్ దాని నుంచి చేయొచ్చు. సో ఏ ప్లస్ బి హోల్ బార్, ఇక్కడ కంప్లీట్ టర్మ్ని ఏ ప్లస్లో ఏ అని కాదు, ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ హోల్ బార్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ బార్ ఇంటూ సెకండ్ టర్మ్ బార్ అనమాట. ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది, ఏ బార్ ఇంటూ బి, ఏ బార్ ఇంటూ బి హోల్ బార్ ఇంటూ ఏ బార్ ఇంటూ బి బార్ కదా, ఇంటూ బి బార్, ఏ బి బార్ ఇంటూ బి బార్, ఏ బార్ ఇంటూ బి బార్. ఇంకోటి డిమోర్గన్ సెకండ్ రూల్ ఏముంటుందంటే ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అన్నమాట. ఇది సెకండ్ ఫార్ములా, ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ బి. ఏ ప్లేస్లో ఏ బార్ ఉంది, బి ప్లేస్లో బి ఉంది, హోల్ బార్ ఏ ఇంటూ బి హోల్ బార్. దాని ఫార్ములా అయింది ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఇది ఏ, దీనికి మళ్ళీ బార్ రావాలి, ఏ బార్
ప్లస్ బి, ఇది బి, బి బార్. ఇది ఫస్ట్ టర్మ్ ఫార్ములా నుంచి సింప్లిఫై. ఇక్కడ ఏ ప్లేస్లో ఏనే ఉంది, ప్రాబ్లం లేదు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ కదా. బి వాల్యూ ఎంత, బి బార్ ఉంది, ఇది బి, దానికి మళ్ళీ బార్ అనమాట. మనకు ఫార్ములాలో రూల్ ఏంటంటే ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ అనమాట. ఇవన్నీ థీరమ్స్ నేను క్లాస్ చేశాను ఆల్రెడీ, ఒకటి యూట్యూబ్ క్లాస్ చేశాను, దాంట్లో చూడండి. అలాగే బి డబుల్ బార్ ఈక్వల్ టు బి అంటే ఇప్పుడు 0 ఉంది, 0కి బార్ చేస్తే 1 వస్తుంది, మళ్ళీ 1కి బార్ చేస్తే 0 వస్తుంది కదా. ఒరిజినల్ వాల్యూ మళ్ళీ ఏమైపోతుంది, 0నే అయిపోతుంది. అలాగే ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ, బి డబుల్ బార్ ఈక్వల్ టు బి, అలా. సో ఏ ప్లస్ బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి అనమాట. ఇప్పుడు ఆ రెండుని మల్టిప్లై చేసేయండి, ఏమొస్తుంది, ఏ ఇంటూ ఏ బార్, ఏ ఇంటూ బి, ఒకదాన్ని తీసుకొని రెండుతో మల్టిప్లై చేయడం, బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ఇంటూ బి. మనకు ఫార్ములాలో ఏంటంటే ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0, అలాగే బి ఇంటూ బి బార్ ఈక్వల్ టు 0, సి ఇంటూ సి బార్ ఈక్వల్ టు 0, డి ఇంటూ డి బార్ ఈక్వల్ టు 0 అనమాట. 0 ప్లస్ ఏబి ప్లస్ ఏ బార్ బి బార్, బి బార్ ఏ బార్ని ఏ బార్ బి బార్ రాస్తున్నాను, ప్లస్ మళ్ళీ 0. సో వై ఈక్వల్ టు అవుట్పుట్ ఫంక్షన్ ఏం రాయొచ్చు దీన్ని, a bar b bar plus a. So this is the output function of exclusive NOR gate. A bar b bar plus a b, exclusive NOR gate output function. Okay na? ఇది ఏంటి, ఈక్వలెంట్ సర్క్యూట్. దాన్ని లాజిక్ సింబల్ లా కన్వర్ట్ చేయాలంటే XR కి అపోజిట్. ఇందాక మనం XR ఎలా తీసుకున్నాం, సో దిస్ వన్ ఈస్ XR. దాని అవుట్పుట్లో ఏం పెట్టాలి, ఈక్వలెంట్ సర్క్యూట్ నాట్ గేట్ పెట్టేసేయాలి. అవుట్పుట్లో ఏం చేసేయండి, నాట్ గేట్ పెట్టేసాను. ఇది XR కదా, XRకి అవుట్పుట్లో నాట్ గేట్ పెట్టేస్తాం. ఏబి ఇన్పుట్స్ ఇస్తే ఇక్కడ వచ్చేది ఏ ఎక్స్క్లూజివ్ బి. ఇక్కడ నాట్ గేట్ పెట్టాం కాబట్టి y ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ బి బార్ అయిపోతుంది. సో ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ అంట. సింబల్లా కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాను నేను, సేమ్ XR డ్రా చేస్తాం. ఇది షేప్ తీసేసి పక్కన పడేయండి, ఈ షేప్ తీసేసి పక్కన పడేయండి. సో ఏబి ఈ బబుల్ తెచ్చి ఇక్కడ యాడ్ చేయాలి, బబుల్ ఉండాలి కంపల్సరీ. సో y ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ బి హోల్ బార్, ఏ ఎక్స్క్లూజివ్ బి హోల్ బార్. దాన్ని ఏమంటాం, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. ఓకేనా. సో దిస్ వన్ ఈజ్ సింబల్ ఆఫ్ ఎక్స్ నార్ గేట్. సో 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి, 0 0 0 1 1 0 1 1. సో ఇది ఏం చేస్తుందంటే దీనికి అపోజిట్ వాల్యూస్, XRకి అపోజిట్. XR వాల్యూస్ ఏమొచ్చాయి, 0 0 0 1 1 0 1 1 ఇస్తే 0 1 1 0 వచ్చింది. దీనికి అపోజిట్ వాల్యూస్ అంటే ఏం రావాలి, దాని కాంప్లిమెంటేషన్ కదా, 1 0 0 1. ఇక్కడ అవుట్పుట్ డేటా 1 0 0, 0 ప్లేస్లో 1 వస్తుంది, 1 ప్లేస్లో 0 వస్తుంది. లేదు నాకు ఎలా వస్తుందో తెలియాలి సార్ అంటే మీరు ఇందాక చేసినట్టు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళండి. ప్రీవియస్ మనం చేసాం కదా, ఇలా చేసుకుంటూ వెళ్ళాం కదా, ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా మీరు వెళ్ళండి. ఏబి వాల్యూస్, ఏ వాల్యూ ఉంది, ఏ బార్ వాల్యూ కావాలి, ఏ బార్ ఇంటూ బి బార్. ఏ బార్ వాల్యూ 1 అవుతుంది, బి బార్ వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ 1 1. సో ఏ ఇంటూ బి ఉంది, 0 ఇంటూ 0 0, 1 ప్లస్ 0 మళ్ళీ 1, అట్లా సబ్స్టిట్యూట్ చేస్తే వెళ్ళండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోత్ ఇన్పుట్స్ ఆర్ ఈక్వల్, 0 0 కానీ 1 1. అవుట్పుట్ డేటా అనేది హై, బోత్ ఇన్పుట్స్ ఆర్ నాట్ ఈక్వల్, అవుట్పుట్ డేటా ఈస్ లో. సో దిస్ వన్ ఈస్ ఎక్స్క్లూజివ్ NOR gate అనమాట. So XR and XNOR, these two are called as special function gates. Okay, thank you.